సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. తెలుగుదేశం పార్టీ నాయకులు సోషల్ మీడియా పచ్చ మీడియా ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబంపై బురద జల్లుతున్నారు. అయితే ముస్తఫా కుటుంబం పని మనిషి పైన తప్పుడు కేసులు పెట్టారు. పూర్తి స్థాయిలో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు కాబట్టి తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో నిజమెంతో మనతో ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమా ఉన్నారు. ఆమె ఈస్ట్ నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఉన్నారు. ఏంటి ఇది నిజమేనమ్మా? టీడీపీ వాళ్ళు నీచ రాజకీయం చేస్తున్నారు అని అంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా మీకు కనిపిస్తూ ఉంది. రాష్ట్రం మొత్తం కూడా మీరు చూసుకుంటే సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే వాళ్ళు ఐటీడీపీ కానీ లేకపోతే వాళ్ళ పచ్చ మీడియాలో కానీ చెప్పి ఏదో ఒక ప్రచారం అంటే వాళ్ళకి టీఆర్పీ రేకింగ్ కానీ లేకపోతే ఏమో అంటే ప్రభుత్వం మీద ఏది బురద జల్లాలో తెలియక వ్యక్తిగతంగా అక్కడ ఏంటంటే ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలని ఏదైనా ప్రజలకు ఇబ్బంది పడే సమస్యలు తెలుసుకోవాలి కానీ వీళ్ళకి ఏంటంటే ఏది కనిపిస్తుందా అంటే లేకపోతే వాళ్ళ సీట్ల కోసమో లేకపోతే వాళ్ళ సొంత దానికోసమో వాళ్ళేమో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. టీడీపీ వాళ్ళ నీచ రాజకీయానికి ఇదొక దారి. మీరు చూసుకుంటే గతంలో కూడా ముస్తఫా గారి మీద ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియక ఆయన మీద భూ కబ్జాలని చేశారు. మేము సవాల్ చేస్తున్నాము, భూ కబ్జాలని మీరు చెప్తున్నారు, మేము ఒక సవాల్ చేసాము, ఎవరైనా ముందుకు వచ్చి చూపించారా? భూ కబ్జా ఎవరైనా చేస్తే మీరు రండి, మేము చూపిస్తాం, మీరు భూ కబ్జా చేశారని తీసుకొని వస్తే మేము వాళ్ళకి స్థలమే కాదు ఇంకా డబుల్ స్థలం ఇస్తామని చెప్పాము. కానీ ఇప్పుడు దాకా ఒక్కళ్ళు కూడా రాలేదు. అంటే ముస్తఫా గారు ఎంత నిజాయితీ అని అక్కడే కనిపిస్తుంది. పార్టీ ఎంత కట్టుబడి ఉందా, పార్టీ ఎంత నిజాయితీ ఉందో అక్కడే కనిపిస్తుంది. అలాగే మరి మీరు చూసుకుంటే మరి దీనికి డ్రగ్స్ కేసు అను గంజాయి కేసు అని చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ ఎక్కడైనా ఉందా? తీసుకొని రండి. చెప్పటం కాదు, చేసి చూపించండి, తీసుకొని రండి. ఎక్కడ రుజువు లేని అంటే జరగని పని జరిగింది అని చెప్పి ప్రజలకు ఏదో చెప్పేద్దాము, ప్రజలందరూ నమ్ముతారనుకున్నారు. ప్రజలు నమ్మరు. ఈరోజు మీరు చూసుకుంటే మా ఆశ అని వర్కరు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. వాళ్ళ కొడుకు నిజంగానే టీడీపీయే, కానీ 10 సంవత్సరాల నుంచి ఆమె చేస్తున్నప్పుడు ఇప్పుడు చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? బంగారం పోయిందనేది నిజమే, ఆమె పని మనిషి అక్కడ చేసిందని నిజమే, వచ్చి అడగడం జరిగింది. బంగారం పోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అని చేసినప్పుడు అడగకుండా ఎలా ఉంటారు? అడిగినంత మాత్రాన నజీర్ గారికి తెలియదా పోలీసులు ఎవరైనా ఆడవాళ్ళ మీద చేయి చేసుకుంటారా? అలాంటి కూడా తెలియకుండా మీరు రాజకీయాల్లో ఎందుకున్నారు? మరి అలాగే మీరు చూసుకుంటే అడిగింది చేసింది జరిగింది, దాన్ని చిన్న విషయాన్ని తీసుకొని వచ్చి ఇంకా ఆమె గౌరవాన్ని కాపాడడానికి మేమేమో అమ్మ తీసుకుంటే ఇచ్చేసేయి అని గౌరవంగా ఆమెను అడిగి చేస్తే కూడా దాన్ని ఏంటంటే చిన్న విషయాన్ని తీసుకొని ఏదో మేము ఆమెని కాపాడాము, ఆమెని కొట్టారు చేశారు అని అంటున్నారు. ఒకసారి కొట్టారు అంటే మీరు చెప్పండి, చూపించండి, కొట్టారని చెప్పి అయిపోతే కాదు. మరి అలాగే మీరు చూసుకుంటే టీడీపీ వాళ్ళు ఎక్కడ చూసినా కూడా అంటే ఒక మైనారిటీ మహిళగా నేను నుంచున్నానని చెప్పి ఏం చేయాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అమ్మో అంతా సపోర్ట్ అంతా వాళ్ళకే ఉంది, వాళ్ళు మంచి వాళ్ళు, ప్రజల్లో మంచి పేరు ఉంది, వీళ్ళని ఎలాగైనా చెడగొట్టాలి అని చెప్పి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఏదో ఒకటి బురద జల్లుతానే ఉందాము అంటున్నారు. కానీ ఇక్కడ ప్రజలు ఏమి పిచ్చోళ్ళు కాదు. ప్రజలకు తెలుసు ఎవరు చేస్తున్నారు, ఎవరు మంచి చేస్తున్నారు. ముస్తఫా గారు దేనికి నుంచి ఉంటారు? 10 సంవత్సరాలు ఆయన రాజకీయంలో ఉన్నారు. ఎక్కడైనా కూడా ఏదైనా అవినీతి కూడా అవినీతి చేయని వ్యక్తిని తీసుకొని వచ్చి ఇది చేశారు. ఇప్పుడు దాకా ఎమ్మెల్యే గారిది అయిపోయింది, ముస్తఫా గారిది అయిపోయింది, ఇప్పుడు తీసుకొని వచ్చి నా మీద వ్యక్తిగతంగా చూస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా టీడీపీ వాళ్ళకి మాత్రం ప్రజలందరూ బుద్ధి చెప్తారు. రానున్న రోజుల్లో మరి 2 నెలల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రజలకు తెలుసు ఎవరు మంచి చేస్తున్నారు అనేది. జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటారు. ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కూడా సంక్షేమ పథకాలే కాదు, ప్రతి ఒక్క నాయకుడు కూడా నిజాయితీగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కోసం పనిచేసే వాళ్ళు మాత్రమే ఉన్నారు. తప్పుడు కేసు పెట్టారు, దానికి కేవలం వాళ్ళు టీడీపీకి చెందిన వ్యక్తులు కావటమే అని చెప్తూ ఉన్నారు. ఏం చెప్తారు? బంగారం పోతే దాన్ని తీసుకెళ్లి బ్యానర్లకు అతికిచ్చారు. అసలు మీరు చూడండి, ఆ అబ్బాయి 10 సంవత్సరాలు చేస్తే 2019 ఎలక్షన్లో కూడా ఆమె మా దగ్గర పనిచేసింది. మా దగ్గర వేలాది మంది పనిచేస్తారు. దాంట్లో పార్టీలు, కులాలు, మతాలు మేము ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు చూడాల్సినంత అవసరం మాకేముంది? లేదు. ఎవరు పని చేసినా ఏం చేసినా కూడా అందరికీ మంచి చేద్దామని. ఇంకా చెప్పాలి అంటే ఆ అమ్మాయిని, ఆ ఆశ అనే ఆమెని వాళ్ళ భర్తని బతికిచ్చిన ఘనత మా కుటుంబానికి ఉంది. ఎందుకంటే ఆయన చావు బ్రతుకుల్లో ఉంటే మేము 40,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆమెకి బెంగళూరులో ట్రీట్మెంట్ చేయించాం. అలాగే ఇక్కడ జీజీహెచ్లో ఆమెకు మొత్తం ట్రీట్మెంట్ మేము చూపించి వాళ్ళ కుటుంబానికి మేము అండగా ఉన్నాం. అలాంటి దాన్ని ఇప్పుడు తీసుకొని వచ్చి అది చేశారు, ఇచ్చేది వాళ్ళన్నీ చెప్పిస్తున్నారు. టీడీపీ వాళ్ళకి ఏం పని పాట లేదు. ఎందుకనంటే ఎవరు పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొని రావడం, లేకపోతే ఎవరైనా తీసుకొని రావడం, వర్కర్ అసలు ఇంట్లో పని మనిషితో వీళ్ళు ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు. ఎందుకనంటే బయట ఎవరైనా తీసుకొని వస్తే బయట ఇదిగోని కబ్జాలు చేశారని మేము అడిగాము.
అడిగితే దానికి ప్రూఫ్ ఇది లేదు, లేకపోతే ఏమో గంజాయి అన్నారు దానికి ప్రూఫ్ లేదు. ఇప్పుడు ఇంట్లో ఏమో జరిగిన దాన్ని తీసుకొని వచ్చి బయటికి తీసుకొని వచ్చి రోడ్డు మీద వేసి ఇంకా పాపం ఆవును ఇంకా బజార్ మీద వేసి బజార్లో తిరిగించి ఇదిగోండి ఏం చేసిందని చెప్పి వాళ్ళ మీదే ఇచ్చేస్తున్నారు తప్ప వీళ్ళకి మాత్రం నిజంగానే నైతిక విలువలు మాత్రం టీడీపీ వాళ్ళకి మాత్రం లేదు. అలాగే నజీర్ అహ్మద్ గారు ఆయన సీటు కోసం ఆయన సీటు కోసం ఆయన పాటు పడుతున్న దాంట్లో ఒక పాత్ర ఇది. పూర్తిగా గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో పూర్తిగా తెలుగుదేశం పార్టీ చనిపోయింది. ఆ చనిపోయిన పార్టీ ఇంకా బతకదు, కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. అందుకే తెలుగుదేశం నాయకులు ఓ పథకం ప్రకారం తన కుటుంబం పైన బురద వెళ్తున్నారని నూరి ఫాతిమా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.